హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను 1.5 గ్లాసు మిల్క్ వేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ నేను కాచి చల్లార్చుకున్న మిల్క్ వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిల్క్ వచ్చేసి 1.5 గ్లాసు 1 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరగపెట్టుకోవాలండి. ఇవి సిమ్లో పెట్టేసుకొని బాగా పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉంటే మనకి పాలు అనేవి బాగా చిక్కబడుతూ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇలా పొంగు వచ్చేటప్పుడు సిమ్లో పెట్టేసుకుంటూ బాగా ఉడకనివ్వాలండి పాలు అన్నీ కూడా. ఇగోండి, మనం తీసుకున్న పాలు 1 గ్లాస్ అయ్యేంత వరకు ఇలా మరగబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్ వచ్చేసి షుగర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా పాలల్లో అంతా మిక్స్ అయ్యేటట్లు గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ పాలు దగ్గర అయ్యేంత వరకు స్టవ్ మీదనే ఉంచాలి అండి. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు మనము కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి, కస్టర్డ్ పౌడరు. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ వేసాను. ఇందులో పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. పాల బదులు మనం వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా ఒక స్పూన్తో బాగా ఇవన్నీ కూడా ఎక్కడే కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకుంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకొని పాలు వేసుకొని కలుపుకోవచ్చు. గోండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మరుగుతున్న పాలల్లో వేసేసుకుందాము. మనకి ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తూనే పాలు బాగా చిక్కబడతాయండి. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇదంతా కూడా మనకి కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి, మనకి కస్టర్డ్ పౌడర్ వేస్తూనే పాలు బాగా చిక్కబడిపోయాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నానండి, జస్ట్ మనకి కలర్ కోసమే అన్నమాట. ఇది ఉండేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా ఇప్పుడు బాగా చల్లారనివ్వాలండి. గొండి మనకి ఉడికేటప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. గ్రేప్స్, అలాగే దానిమ్మ గింజలు, ఇలా మనకి ఏవి అవైలబుల్లో ఉన్నా కూడా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు అండి, ఖర్జూరము, అలాగే జీడిపప్పు, బాదం పప్పు లాంటివి కూడా. ఇక్కడైతే ఫస్ట్ దానిమ్మ గింజలు, అలాగే యాపిల్ ముక్కలు, అలాగే అరటిపండు, ద్రాక్ష, కొంచెం కర్బూజా పండ్లు వేసానండి, కర్బూజా ముక్కలు కూడా. ఇలా మనము ఏ ఫ్రూట్స్ అయినా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒకసారి ఇలా జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్లో నుండి 2-3 అవర్స్ తర్వాత తీసేసాను. మీకు మరీ చిక్కగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం పిల్లలకైతే ఇలా ఐస్ క్రీమ్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగే ఇస్తున్నాను. లేదు కొంచెం లిక్విడ్ లాగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి, అలాగే హెల్తీ కూడా అన్నమాట. ఈ సమ్మర్లో ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఏ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.